రైలు ప్రయాణికులకు ఇది ముఖ్యమైనది. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించి రైల్వేకు గండి కొడుతున్న ఒక పెద్ద మోసాన్ని సెంట్రల్ రైల్వే బట్టబయలు చేసింది. ఏకంగా కృత్రిమ మేధస్సు టూల్స్ వాడి నకిలీ రైలు టికెట్లను తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ మోసం ఎంత పెద్దదంటే గత 2 రోజుల్లోనే వేరువేరు సందర్భాల్లో నకిలీ టికెట్లతో ప్రయాణిస్తున్న వారిని రైల్వే అధికారులు పట్టుకున్నారు. నవంబర్ 28న ఉదయం పరేల్ కళ్యాణ్ ఏసీ లోకల్లో టికెట్ ఎగ్జామినర్ ప్రశాంత్ కాంబ్లే తనిఖీ చేస్తుండగా 3 ప్రయాణికులపై అనుమానం వచ్చింది. ఈ ప్రయాణికులు అధికారిక యూటీఎస్ యాప్ నుంచి టికెట్లను చూపించకుండా ఫోన్లోని డాక్యుమెంట్స్ ఫోల్డర్లోని స్క్రీన్ షాట్లను చూపించారు. అనుమానంతో టికెట్లను పరిశీలిస్తే ఆ 3 వేరువేరు నకిలీ టికెట్లపై ఒకే యూనిక్ యూటీఎస్ నెంబర్ ఉండటాన్ని కాంబ్లే గుర్తించారు. నిజానికి ప్రతి టికెట్కు నంబర్ వేరుగా ఉండాలి. ఈ చిన్న క్లూతో ఆ 3 ప్రయాణికులు నకిలీ టికెట్లతో ప్రయాణిస్తున్నట్లు తేలింది. వీరే కాక నవంబర్ 26న కూడా టికెట్ ఇన్స్పెక్టర్ విశాల్ నవ్లే ఇదే తరహాలో నకిలీ టికెట్లతో ప్రయాణిస్తున్న ఒక మహిళను పట్టుకున్నారు. ఈ విచారణలో ఈ నకిలీ టికెట్ల తయారీ వెనుక ఏఐ ప్రోగ్రామింగ్, కోడింగ్ ఉందని, పాత టికెట్ స్క్రీన్ షాట్లను తీసుకొని ఏఐ సహాయంతో తేదీలు, వివరాలు మార్చి ఈ నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. ఈ నేరాలను సీరియస్గా తీసుకున్న రైల్వే అధికారులు పట్టుబడిన 3పై కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత BNS చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద నకిలీ టికెట్లను తయారు చేసినా, ఉపయోగించినా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉంది. రైల్వే అధికారులు తమ సిబ్బంది పనితీరును, ముఖ్యంగా టికెట్ ఎగ్జామినర్ ప్రశాంత్ కాంబ్లే యొక్క నిఘాను మెచ్చుకున్నారు. రైల్వే ఆదాయానికి నష్టం కలిగించే ఇలాంటి మోసగాళ్లపై తమ దాడులు ఇలాగే కొనసాగుతాయని సెంట్రల్ రైల్వే హెచ్చరించింది. ప్రయాణికులు కేవలం అధికారిక కౌంటర్లలో లేదా యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నకిలీ టికెట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, లేదంటే 7 ఏళ్ల వరకు జైలు పాలయ్యే ప్రమాదం ఉంది.